హైదరాబాద్లో అర్ధరాత్రి మరోసారి ఒక క్రైమ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శివగంగ కాలనీకి సంబంధించిన వ్యక్తినైతే అత్యంత దారుణంగా హత్య చేసిన సందర్భం అయితే కనిపిస్తోంది. యాక్చువల్లీ భరత్ నగర్కి చెందినటువంటి ఈ బొడ్డు మహేష్ ఎవరైతే ఉన్నారో ఇతనే పూర్తిగా అర్ధరాత్రి గొడ్డలతో వేటాడి చంపేశాడు. సో మహేష్ని చంపిన సందర్భం అయితే ఉంది. అయితే కొన్ని రోజుల క్రితం అయితే ఈ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ క్లినిక్లో ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి చేసి బెయిల్పై వచ్చిండు ఈ బొడ్డు మహేష్. అయితే పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్టుగా అయితే పోలీసులు ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు, పోలీస్ బృందాలు కూడా గాలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొదట యాక్చువల్లీ ఈ మహేష్ ఎవరైతే ఉన్నారో అతను రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భంలో కారుతో గుద్ది ఆ తర్వాత కొడవళ్ళు కావచ్చు, కత్తులతో కావచ్చు, విచక్షణ రహితంగా అసలు తప్పించుకునే చాయిసే ఇవ్వకుండా అత్యంత దారుణంగా చంపినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. అయితే ఇవి పాత కక్షలకు రివెంజ్ గానే ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే డిసెంబర్లో ఒక పెళ్లి వేడుకలో భాగంగా బారాత్లో ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవ కారణంగానే దాన్నే మనసులో పెట్టుకొని కాపు కాసి ఎప్పుడు దొరుకుతాడా అని వెయిట్ చేసి పూర్తిగా ఈ మహేష్ని అంటే రెక్కి నిర్వహించి హత్య చేసినట్టుగా ఆనవాళ్ళు కానీ లేకపోతే గతంలో అసలు ఏం జరిగింది అనేది కూడా కనుక్కుంటే విషయంలో పూర్తిగా ఎంక్వైరీ చేసినప్పుడు పోలీసులకు తెలిసినటువంటి విషయం ఇది. సో ఇతని భరత్ నగర్కి చెందినటువంటి మహేష్ అనమాట. సో ఈ మహేష్ అనే వ్యక్తిని ఎట్లాగైనా చంపేయాలి అనుకున్నారు. అయితే చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఓ క్లినిక్లో ఇద్దరు వ్యక్తులపై అయితే కత్తితో దాడి చేసిండు ఈ హత్యకు గురైనటువంటి బొడ్డు మహేష్. సో ఈ వ్యక్తులే టార్గెట్గా పెట్టుకొని ఎట్లయినా హతమార్చాలి ఈ మహేష్ని అన్నటువంటి కక్ష పెట్టుకొని ఈ కక్ష కూడా అందులో భాగంగానే ఈ మహేష్ని అత్యంత కిరాతకంగా మాటు వేసి హత్య చేసినట్టుగా పోలీసులు అయితే ఒక నిర్ధారణకైతే వచ్చారు. ఒక్కసారిగా ఈ శివగంగ కాలనీకి సంబంధించిన వ్యక్తి హత్యకు గురి కావడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా పూర్తిగా భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా ఇతని మీద అంటే కేసు అయింది, ఆ తర్వాత బెయిల్పై కూడా బయటకు వచ్చిండు. అందుకనే పాత కక్షల్లో భాగంగానే ఈ ఇన్సిడెంట్ జరిగినట్టుగా చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ హత్యకు సంబంధించిన ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. ఇట్లా రెక్కి నిర్వహించి మాటు వేసి ఎప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేసి ఆ తర్వాత కత్తులు, గొడవలు, ఏది దొరికితే అది మారణాయుధాలు యూజ్ చేస్తూ ఇట్లా హత్య చేస్తున్న సందర్భాలు అయితే చాలా ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఓవరాల్గా క్రైమ్కి సంబంధించి నేరాలు మాత్రం భయంకరంగా పెరిగిపోయాయి. అది హత్యలా, ఆత్మహత్యలా, లేకపోతే ఇంకోటా అనేది కాదు. చాలా అంటే చాలా ఇన్సిడెంట్స్ అయితే ఈ మధ్య కాలంలో పెరిగిపోయిన సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఇందులో కూడా జస్ట్ ఒక పాత కేసులో భాగంగా పాత గొడవల్లో కారణంగానే ఇట్లా బొడ్డు మహేష్ని మాటు వేసి చంపినట్టుగా పూర్తిగా మనం చూడొచ్చు. సీసీ ఫుటేజ్లో కూడా పూర్తిగా గమనిస్తే గనక అర్ధరాత్రి అంటే ఏ టైం నుంచి ఏ టైంకి ఇంటికి వెళ్తాడు, ఎప్పుడు దొరుకుతాడు, సింగిల్గా ఎప్పుడు ఉంటాడు, ఇట్లా పూర్తిగా గమనించుకున్న తర్వాతనే అంటే ఈ ఇన్సిడెంట్ జరిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే సీసీ ఫుటేజ్లో ఫస్ట్ ఆయన వెళ్తున్నటువంటి క్రమంలో వెనక నుంచి వచ్చి కార్తోని డాష్ ఇవ్వడం, ఆ తర్వాత వెంటనే బయటికి వచ్చి కొడవళ్ళు, కత్తులతో దాడి చేయడం, దాడి చేసిన తర్వాత పరారవ్వడం స్పష్టంగా కనిపిస్తోంది సీసీ ఫుటేజ్లో. సో ఈ హత్య జరిగిన తర్వాత మాత్రం ఎవరైతే ఈ హత్య చేశారో వాళ్ళందరూ కూడా ఎస్కేప్ అయిన పరిస్థితి. వీళ్ళ కోసం ఇప్పుడు ప్రత్యేకంగా పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేస్తున్నారు. ఎవరైనా సరే ఇట్లాంటి హత్యలు చేసిన తర్వాత కూడా తప్పించుకునే అవకాశం చాలా చాలా తక్కువ.
సీసీ ఫుటేజ్ కావచ్చు, లేకపోతే ఈ నేర అన్వేషణకు సంబంధించి టెక్నాలజీస్ చాలా వరకు పోలీసుల దగ్గర అందుబాటులోకి వచ్చాయి. సో 1 or 2 days టైం పట్టొచ్చు, కానీ డెఫినెట్లీ ఈ హత్య చేసినటువంటి వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా దొరికే అవకాశమే ఉంటుంది. సో క్రైమ్ రేట్ ఎంత పెరిగినప్పటికీ కూడా పోలీసులు కూడా అంతే పకడ్బందీగా ఇట్లా నేరాలు చేసినటువంటి వాళ్ళని పూర్తిగా పట్టుకోవడం కావచ్చు, ఆ తర్వాత వాళ్ళ మీద కేసులు, దెన్ కోర్టులో వాళ్ళకి శిక్ష పడేలాగా చేయడం కావచ్చు, సాక్ష్యాల సేకరణ కావచ్చు, ఇదంతా పకడ్బందీగా జరుగుతుంది. కాబట్టి ఇట్లా నేరాలు చేసినా కూడా తప్పించుకునే అవకాశం ఉండట్లేదు అని చెప్పొచ్చు.